రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థుల ఆశలను తుంచేస్తుందని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భారీగా మెడికల్ కళాశాలను తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమానికి వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పార్టీ శ్రేణులు కార్లలో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోను తక్షణమే రద్దు చేయకుంటే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి అవకాశం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రాష్ట్రానికి 17 కాలేజీలు పర్మిషన్ తేవడమే ఒక పెద్ద విజయం. అది ఒక మంచి అవకాశం. అది అలాంటిది 17 కాలేజీలు తీసుకొచ్చి సుమారు 6 కాలేజీల్లో దగ్గర 4 కాలేజీలు అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయిపోయాయి, బిల్డింగ్లు అయిపోయాయి. పులివెందులు అయితే పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వద్దని చెప్తుంది అడ్మిషన్స్ పర్మిషన్ ఇస్తే. అంతేకాకుండా మిగతా కళాశాలలన్నీ కూడా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఉన్నది ప్రభుత్వం ఏం చెప్పారు, వచ్చేటప్పుడు మీరెవ్వరు కూడా ఇబ్బంది పడద్దు, మేము సంపద సృష్టిస్తాం, మేము అన్ని కూడా చేస్తాం, ప్రజలన్నికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు, కళాశాలలు ప్రైవేట్కి ఇస్తాం, అన్ని కూడా ప్రైవేటీకరణకి ఇచ్చేయడానికి 66 సంవత్సరాలకి ఈ ఉన్న 50 ఎకరాల నుంచి 100 నుంచి 50 ఎకరాల వరకు ప్రతి కళాశాలకు ఉంటే 100 రూపాయల లీజుతో ప్రైవేటుకి కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇది తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. దీంట్లో 2 విషయాలున్నాయి. ఒకటి, పేద విద్యార్థులందరూ వైద్య విద్యని ప్రభుత్వ ఫీజుకే రావాలంటే, అదేవిధంగా పేదలందరికీ కూడా ఆరోగ్యం ఈ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా అందాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఖచ్చితంగా జీవో ఏదైతే ఇచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం దాన్ని తక్షణం రద్దు చేసుకుని ఈ కళాశాలల నిర్మాణం చేపట్టి పేద విద్యార్థులకి వైద్య విద్యకి అందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున